ఒక పక్కన రండి అసలు ఇప్పుడు ఉంది తలనొప్పి కూడా ఉంది గుండెల నొప్పి కూడా ఉంది ప్రార్థన చేద్దాం దేవుడు కూడా నమ్ముతున్నారా మీ ముందు ఎంతమంది స్వస్థపరిచింది దేనికంటే వాళ్ళని చూసి ఆ విశ్వాసం మీ లోపలికి వచ్చి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి దేవుడు ఈరోజు చెప్పిన వాక్యం కూడా మీరు నమ్మలేదు యాయేలు కుమార్తె చనిపోయింది యాయేలు కుమార్తె చనిపోవడానికన్నా ముందు యేసుక్రీస్తు ఆయన కళ్ళ ముందే స్వస్థత చేశారు ఆ స్వస్థత దేనికంటే 12 సంవత్సరాలు రక్తస్రావం స్త్రీ స్వస్థత చెందిన ముట్టిన స్వస్థత పొందుతుంది అది దేని కొరకు అంటే ఆమె కొరకు వీళ్ళందరికీ స్వస్థ దేవుడు ఇదంతా చూసి మీరు స్వస్థత పొందుతున్నారు సాధన చేద్దామా నమ్ముతున్నారా దేవుడు పరిశుద్ధ రాజ్యం గల రాజభక్తి ఆయన మమ్మల్ని ప్రేమించండి సాగుతున్న బలహీనతను తల్లో ఉన్న భారం గుండెలో నేర్పించాడు యేసుక్రీస్తు నామమున గద్దిస్తుండే ఆశీర్వదించండి బతుకనమ్మా శుభ సహాయం నెక్స్ట్ ఇంకో వారం ఉపయోగించాలి అలాగే చెప్పమ్మా యేసుక్రీస్తు నామమున గద్దించండి సహాయం పూర్తి స్వస్థత బిడ్డకొని బలహీనతలు ఇస్తుంది అలా కుటుంబం నుంచి రక్షణ కలిసి కావాల్సుకోవాలి యేసుక్రీస్తు నామమున ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఎలా ఉంది తల నొప్పి ఉందా గుండెలు నొప్పి ఉందా దేవుని స్వస్థపరచండి ఏం పేరు సునీత ఎంతకాలం నుంచి సమస్య 6 సంవత్సరాల నుంచి గుండెలు నొప్పి 6 సంవత్సరాలు తల నొప్పి ఇప్పుడు ఎంతసేపు వచ్చింది వినపడలేదు గట్టిగా చెప్పమ్మా ఇప్పుడు దేవుని మీరు ఎక్కువ ఇంకా ఆరాధించాలి బలహీనతలు పోయినాయి కాబట్టి మీరు సాక్షిగా నిలబడి మీకు జరిగిన కార్యాలు ఏమి ఉన్నాయి అందరి ముందు మీరు చెప్పాల్సి ఉంది రైతుల్లో